కారు పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనో పొత్తు పెట్టుకుంటుందనో బాధతోనే మాట్లాడుతున్నానని కవితక్క చేసిన చిచ్చాడుతోని ఇటు కారు పార్టీలా అటు పువ్వు పార్టీలా పెద్ద రచన జరిగింది. ఇక అప్పటి సంది కారు పార్టీ పెద్ద లీడర్ లెవెల్ కవితక్క మాటను విమర్శించింది లేదు. ఇగియాల మాత్రం ఇటు హరిశన్న అటు రామన్న మాత్రం గిట్ల మాట్లాడిరు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ. ఇన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరితోని పొత్తు పెట్టుకునేదే లేదు. బరాబరి ఒంటరిగానే పోటీ చేస్తాం, 100 సీట్లతోని అధికారంలోకి వస్తామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు హరీష్ అన్న. కవితక్క మాటలతోని మొన్నటి సంది కారు పార్టీ లీడర్ల నడుమ కూడా డౌట్ అనుమానాలున్నాయి గాని సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో ఎవరో ఒక్కరు కూడా బయటకు వచ్చి పొత్తుల మీద మాట్లాడింది లేదు. అందుకే ఇలా తెలంగాణ భవన్ లా జెండా ఎగరేసినాక పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన హరీష్ అన్న కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టే ఇట్లా మాట్లాడిండు. ఇక కారు పార్టీ 25 ఏళ్ల వేడుకలను అమెరికాలో ఉన్న డల్లాస్ ఘనంగా చేస్తున్నారు కదా. ఇక ఎన్ఆర్ఎలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్ మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. ఇన్నారు కదా కేటీఆర్ మాటలు. మళ్ళా 3 ఏళ్లకు ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం. మళ్ళా కేసీఆర్ వస్తాడని అమెరికాలో కూడా డంకా బజాయించి మరీ చెప్పిండు. మొత్తానికైతే కారు పార్టీ ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోదు, ఏ పార్టీలో విలీనం కాదని కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీకి పెద్ద దిక్కు హరీష్ రావు ఇద్దరికిద్దరు ఒకటే నాడు తేల్చి పారేసిర్రు. ఇక అమెరికాల ప్రాంతీయ పార్టీ అతిపెద్ద మీటింగ్ పెట్టి రికార్డు కొట్టిన కారు పార్టీకి వేరే పార్టీతోని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? దునియాల ఎక్కడికి పోయినా కారు పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం ఉన్నది కాబట్టి కారు పార్టీ 10 కాలాల పాటు తెలంగాణ ప్రజలకు సేవ చేస్తుందని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఇక అటు కవితక్క సుతం జాగృతి కొత్త ఆఫీసును ఓపెనింగ్ చేసి ఆమె పని ఆమె చేసుకుంటున్నది. చూడాలి మరి రేపట్ల ఎట్లుంటదో.